మన ప్రభు అయిన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారి పేరిట మీ అందరికీ నా యొక్క శుభాభి నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మొదటి సామెయలు 1వ అధ్యాయము 10వ వచనము. బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయుచు ఏడుస్తూ అనే ఒక వాక్యాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, హన్నా జీవితంలో గనుక ఎందుకు తను దుఃఖక్రాంతురాలై ఏడుస్తూ ఉంటున్నది అంటే తనకు గర్భఫలం అనేది లేదు. కాబట్టి తన ఎంతగానో బాధపడుతూ అవమానాలు మోస్తూ తను ఎంతగానో దిగ్భ్రాంతికి గురైన దానిగా ఉంటున్నది. నా ప్రియ సహోదరి సహోదరుడా, అప్పుడు తాను యెహోవా సన్నిధానములో ప్రార్థన చేస్తూ కన్నీటిని విడిస్తూ ఉంటున్నది. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో కూడా అన్న జీవితం లాగానే అన్న జీవితంలో అయితే గర్భఫలము లేదు, కానీ మన జీవితంలో కూడా ఎన్నో విధములైనటువంటి శ్రమలు శోధనలు ఉండి ఉంటున్నాయి. కాబట్టి మనము కూడా అన్నావలే దేవుని సన్నిధిలో ప్రార్థించి కన్నీటితో ప్రార్థించినప్పుడు యేసయ్య పాదాలు కడిగినప్పుడు అన్నాని గర్భము ఇచ్చి సాముయేలును కుమారుడిగా దేవుడు ఇచ్చినట్టుగానే నా జీవితంలో ఉన్న ప్రతి కష్టము నుండి ప్రతి శ్రమ నుండి శోధన నుండి ప్రభువు నన్ను విడుదల చేసేవాడుగా ఉంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే నువ్వు దేవుని పాదాల చెంతకు వచ్చి కన్నీటితో ఆయన సన్నిధానంలో అడుగుతావో నీ యొక్క ప్రతి అక్కర అవసరతలు తీర్చేవాడుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఉంటున్నారు. అదే విధముగా ఈ లోకములో ఉన్న ప్రతి నిందను కొట్టేసేవాడుగా ఉంటున్నాడు. నీ జీవితంలో ఏది కొరత ఉంది అది నీకే తెలుసు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందు నిమిత్తమై నువ్వు వేడుస్తుంటున్నావో నీకే తెలుసు. ప్రార్థించు, దేవుడు కార్యం చేస్తాడు.